ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాల బారిన పడుతున్న గిరిజన పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసెంబ్లీలో విపక్షాలు ధ్వజమెత్తాయి. కేవలం నిధులు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని, ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ విమర్శించింది. ప్రశ్నోత్తరాల సమయంలో అంశాన్ని లేవనెత్తిన టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు జ్వరాల బారిన పడిన గిరిజనుల వివరాలు, వారికి అందించిన చికిత్స వివరాలు చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి వైద్య విధాన పరిషత్ మంత్రి సంబాని చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. ఈనాడు విష జ్వరాలతో బాధపడుతున్నారన్న ఈ ప్రభుత్వం మాత్రము పట్టించుకోలేదు అధ్యక్ష. 3 మంత్రులకు మొత్తం ఆ యొక్క డిపార్ట్మెంట్ను మొత్తం విరగొట్టేసినారు. మరి వారేమో ముఖ్యమంత్రి గారు మరి రేపు ఒక్కొక్క రోగానికి ఒక మంత్రిని పెడతారో ఏమో తెలియదు, వాళ్ళ యొక్క నిరుద్యోగం పోవడానికి మాకు తెలియదు. కానీ మనకు ఉన్నటువంటి యొక్క ప్రివెంటివ్ మెడిసిన్ దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేసినారు. ఏదైనా చేస్తున్నామని అంటే రిలీఫ్ ఫండ్ ఇవ్వడం, లేదంటే ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద కోట్ల రూపాయలు ఇచ్చి ప్రకటనలు చేసుకోవడం, దీనికోసమే ఉన్న డబ్బంతా కూడా పోతున్నది. కానీ ప్రివెంటివ్ సార్, ఎవరైనా బేసికల్గా సార్ వరల్డ్లో ఎక్కడైనా మలేరియాతో ఎవరైనా చనిపోతున్నారండి? ప్రపంచంలో ఎక్కువగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే మలేరియా గురించి చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నదంటే అసలు పిఎస్సీలలో మందులు లేవు, డాక్టర్స్ లేవు, నర్సెస్ లేరు. రోగము ముదిరిన తర్వాత మేము సహాయం చేస్తాము, ఎవరైనా యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తాము, ఈ వైద్యం పైన మేము దృష్టి పెట్టినామనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రాథమిక దశలో ఉన్నటువంటి కావలసినటువంటి మౌలికమైనటువంటి యొక్క సదుపాయాలు ఈ యొక్క ప్రభుత్వం ఏమాత్రం కలిగించడం లేదు. 1.5 కోటి మంది విశ్వవిద్యాలయాల బారిన పడిన సంగతి మన రికార్డులు చూపిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా 3 లక్షల మందికి పైగా మలేరియా, డెంగీ బారిన పడ్డారని చెప్పి మన అఫీషియల్స్గా గవర్నమెంట్ రికార్డులోనే మాకు చూపిస్తున్నారు అధ్యక్ష. మరి జనవరిలో, ఫిబ్రవరి మాకు చూసుకుంటే కొన్ని 100 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. మరి మంత్రి గారు దీని గురించి సమాధానం చెప్పకుండా అన్నీ బాగున్నాయి, నిధులు ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం, ఎక్కడ చెప్తారు అధ్యక్ష.